హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూములపై హెచ్సియు విద్యార్థుల పిల్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. నిన్న వాదనలు విన్న ధర్మాసనం నేటికి విచారణ వాయిదా వేసింది. ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు ఆ భూముల్లో పనులు ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కంచగచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. వాదనలో భాగంగా గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసికి ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. కంచగచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని హెచ్సియు తరపు న్యాయవాది ఎల్ రవిశంకర్ వాదనలు వినిపించారు. వన్యప్రాణులున్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ 3 లేకులున్నాయి, రాక్స్ ఉన్నాయి, ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ఏజీ సుదర్శన్ రెడ్డి. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఈ భూములను వినియోగించలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూములో అటవీ భూమి అని ఎక్కడా లేదు. దీనికి ఆనుకొని ఉన్న హెచ్సియు భూములో భారీ భవనాలు నిర్మించారు. 4 హెలిప్యాడ్లున్నాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లున్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదు అని ఏజీ వాదనలు వినిపించారు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూములపై హెచ్సియు విద్యార్థుల పిల్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కంచగచ్చిబౌలి భూముల వేలంపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంచగచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి వివాదానికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే అక్కడ చదువు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. తీవ్ర స్థాయిలో వాళ్ళు ఇప్పటికే అక్కడ ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా రాబోతోంది. సో ఎవరిది ఈ భూమి అన్నది దానికి సంబంధించినటువంటి అంశంపైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతోంది. మధ్యాహ్నం 2:15 తెలంగాణ హైకోర్టులో ఇది విచారణ జరుగుతుంది. సో నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా చెట్లు కొట్టేదంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతోంది. 400 ఎకరాల్లో 3 లేకులు, 4 అట్లా రాక్ స్ట్రక్చర్లతో పాటు చాలా రకాల వన్యప్రాణులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పిటిషన్లు కూడా రావడం జరిగింది. ఇది ఫారెస్ట్ ప్లాంట్ కాదంటూ ప్రభుత్వం వైపు వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వం వర్సెస్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. సో ఈ పర్యావరణ వేత్తలు కూడా ఈ ప్రాంతం ఒక పర్యావరణ జోన్ గా ఉండాలి అంటూ కూడా వాదిస్తున్నారు. చట్టపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధం మాత్రం ఇక్కడ నడుస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు వరలక్ష్మి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు విచారణ అయితే జరగబోతోంది. సో ఈ విచారణ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి యూనివర్సిటీలో 1 ఇంచు భూమిని కూడా మేము ముట్టుకోమంటూ కూడా ప్రభుత్వం చెప్పినా కానీ బట్ ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా చెప్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ భూమి కోర్టు కేసుల్లో ఉంది. సో ఈ మధ్యలోనే కోర్టు కేసు నుంచి క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేయాలంటూ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం. సో ఇట్లాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే
కంచిగచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా అటు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సో యూనివర్సిటీలో ఇంచు భూమి కూడా తాము ముట్టుకోనని చెప్తున్నా గానీ ఆ 400 ఎకరాల భూమి మాత్రం అది పూర్తిగా ఒక అరణ్యం లాంటి తలపించేటువంటి పరిస్థితి. అందులో చాలా ప్రకృతికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. సో వాటిని పార్క్ గా, నేషనల్ పార్క్ గా వాటిని ఒక ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ అంటే నడి సెంటర్ లో ఒక కాంక్రీట్ జంగల్లో జింకలు ఉన్నాయి, అక్కడ చాలా రకాల అనిమల్స్ ఉన్నాయి, చాలా రకాలటువంటి జంతు రాశి ఉంది, అంతేకాదు వృక్ష రాశి కూడా ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే గత కొత్త కాలం నుంచి కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుంచి గుంజుకున్నది ప్రచారం జరుగుతుందని, ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలియాలంటూ కూడా అటు డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2004లో 400 ఎకరాలను ఐఎంజీ భారత్ కు అప్పటి ప్రభుత్వం అప్పగించిందంటూ కూడా భట్టి విక్రమార్క చెప్పారు. దానికి బదులుగా అప్పటి ప్రభుత్వం గోపన్పల్లిలోని 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చిందంటూ కూడా వాళ్ళు గుర్తు చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీరావుకు చెందినటువంటి ఐఎంజీ భారత్ అనే ఒక కంపెనీకి ఇచ్చినటువంటి భూమి ఒప్పందాన్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే అప్పుడు ఆ సంస్థ కోర్టుకు పోతే ప్రజలాస్తి ప్రజలకే ఉండాలంటూ కూడా ప్రభుత్వం పోరాటం చేసిందంటూ కూడా ప్రభుత్వం చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేశారు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాడి కేసు గెలిచామంటూ కూడా భట్టి విక్రమార్క చెప్తున్నారు. ఆ విలువైన భూమిని కాపాడమని భట్టి విక్రమార్క కాపాడినాం అంటూ కూడా భట్టి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ భూమిని రెవెన్యూ విభాగానికి అట్లాగే టీజీఐసీకి అప్పగించామంటూ కూడా దీన్ని ఎవరైనా అభినందించారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి అంతర్జాతీయ సంస్థలు తీసుకొస్తాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా భట్టి విక్రమార్క చెప్తున్నారు. దీంట్లో ఏం స్వార్థం లేదంటున్నారు. అయితే రాజకీయ కుట్ర అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు, చాలా రకాల జింకలన్నీ కూడా నెమళ్ళు అరుస్తున్నాయి, జింకలు అరుస్తున్నాయి. సో చిన్న చిన్న జీవరాశులు కూడా ఎక్కడికి వెళ్లాలో తెలియక కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. జింకలన్నీ కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. సో ఆవాసం కోల్పోయినటువంటి ఆ జంతువులు మొత్తం కూడా రోడ్లపైకి వస్తున్నాయి. జీవరాశి ఆగమైపోతుంది. మూగ జీవరాశులు ఈ రోజు రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియా కానీ లేదంటే ప్రకృతి ప్రేమికులు కానీ మాట్లాడుతున్నారు. బట్ యూనివర్సిటీ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఈ స్ట్రైక్ ప్రస్తుతానికి మాత్రం దేశవ్యాప్తంగా నడుస్తుంది అన్ని యూనివర్సిటీల్లో. సో సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఒక అత్యుత్తమ అధునాతన టెక్నాలజీస్ ఉన్నటువంటి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఒక మరకలాగా పడ్డది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పటికే జేసీబీలన్నీ కూడా లెక్కలేనన్ని జేసీబీలు వచ్చి రాత్రికి రాత్రి చదువు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో కోర్టు ఆర్డర్ తో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఎట్లాంటి చెట్లు కొట్టరాదంటూ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి క్రమంలో సో నెక్స్ట్ ఈ రోజు మధ్యాహ్నం ఏం జరగబోతోంది 2:15 తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు ఎట్లాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి. వరలక్ష్మి. శ్రీకాంత్, హెచ్సిలో విద్యార్థుల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అటు చూస్తుంటేనేమో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు చూస్తేనేమో ఫారెస్ట్ ల్యాండ్ కాదంటూ ప్రభుత్వ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే నేడు సెక్రటరియట్ ముట్టడికి ఓయూ విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చింది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందంటారు? ఖచ్చితంగా అంటే వాదోపవాదాలు అయితే నడుస్తున్నాయి. ప్రభుత్వం వాదిస్తున్నది మాత్రం ఒకటే. సో ఈ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిపైన 2 ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ గోబల్స్ ప్రచారం చేస్తున్నాయని మాట్లాడుతున్నారు. సో అబద్దాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. ఫెవికాల్ బంధం ఉన్నటువంటి ఆ 2 పార్టీలకు కూడా అక్కడ హైరైజ్ భవనాలు కడితే పర్యావరణం గుర్తుకు రాలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ భూమిని అప్పుడు కొంత పెద్దలు కొట్టేయాలని చూశారంటూ కూడా అటు ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు, పొంగులేటి లాంటి వాళ్ళు. సో తాము కొట్లాడి ప్రభుత్వ భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకుంటే దాన్ని డైజెషన్ చేసుకోలేకపోగా అటవీ ప్రాణులకు అక్కడ నష్టం జరిగిందా అంటూ మాట్లాడుతున్నారని అటు మాట్లాడుతున్నారు. బట్ ఒక ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిద్దామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి పొంగులేటి ఒక సవాల్ అయితే విసిరారు. హరగోపాల్ లేదంటే నరసింహారెడ్డి లాంటి ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు అక్కడి పరిస్థితిని తమకు వివరించారంటూ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి. హెచ్యు భూమి ఇంచు తగ్గకుండా దానికే టైటిల్ ఇవ్వాలంటూ కూడా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని కూడా చెప్పారు. సో విద్యార్థుల ముసుగులో కొందరు అరాచకం చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. హెచ్యు ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ హయాంలో అంటూ కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ అది అపోహలని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంటే లేదు అక్కడ జంతు రాసింది, జీవరాశి ఉందంటూ వీడియోలు మాత్రం స్పష్టంగా బయటకు వస్తున్నాయి. వీడియోలో కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం ఈ విషయం పైన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో
అంటే ఐటీ పార్క్ రావాలన్నా, ఐటీ డెవలప్మెంట్ చేయాలన్నా హైదరాబాద్ లో చాలా వేల ఎకరాల భూములు ఉన్నాయి. హైదరాబాద్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోర్ట్ సిటీ అంటూ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా 400 ఎకరాల్లో ఐటీ పార్క్ కడతామని చెప్పేసి సో జీవరాశిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. కొన్ని దేశాలు, న్యూయార్క్ లాంటి దేశాల్లో కానీ, మాల్దీవ్స్ లాంటి కొన్ని కంట్రీస్ లో కానీ అసలు మనకు గ్రీనరీ కనిపించేది, గ్రీన్ అనే కనిపిస్తే దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటా ఉంటారు. సో కొన్ని దేశాల్లో పార్కులు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు ఆక్సిజన్ కోసం, ఒక పార్క్ ఉండాలని చెప్పేసి. సో అట్లాంటి కంపెనీ అంటే అట్లాంటి దేశాల్లో, జపాన్ లాంటి కంపెనీస్ లో మనకు అసలు గ్రీనరీయే కనిపించేది. సో ఇంత గ్రీనరీ ఉన్నటువంటి హైదరాబాద్ నడిగడ్డ పైన ఇట్లా జంతురాశిని, అడవుల్ని నరికేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఇప్పటికే ప్రకృతి ప్రేమికులు కూడా మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలా అంటే జేసీబీలు, బుల్డోజర్లతో ముందు పోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇప్పటికే నిరసనలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు అన్నారు, అటు విద్యార్థులు కానీ, అటు ప్రతిపక్ష పార్టీలు కానీ అందరూ కూడా ఏకమవుతున్నారు. మొన్న మధ్య మనం చూస్తూనే ఉన్నాం, హౌస్ అరెస్టులు కూడా అవుతున్నాయి. ఎస్సీకి వెళ్లేటువంటి విద్యార్థుల్ని అడ్డుకోవడానికి హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు విద్యార్థులు మీరు అన్నట్టు ఉస్మానియా విద్యార్థులు కూడా బయలుదేరేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా 2 గంటలకు కోర్టు ఏం తీర్పిస్తుందనేది మాత్రం వేచి చూడాలి వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.